బ్యాగులకి నాకు రిలేషన్ ఏంటో అర్థం కావట్లేదు భయ్యా. ల్యాండ్ అయింది 2:20కి. టైం చూడండి, ఇంకా రాలేదు మామ. టైం చూసారా? అది ఈ జన్మకి రాదు నాకు బ్యాగ్. ఇప్పుడు నా చేతిలో కెమెరా లేదు. కెమెరా ఎవరు తీస్తున్నారో తెలుసా మీకు? సో ఈస్ నన్ అదర్ దాన్ సో శోభనన్న అయితే కలిసేసాం అనమాట. ఎందుకు ఎల్లగానే బయటికి వర్షం పడుతుంది. నేను వర్షం అని సరదాగా అన్నాను కదా, ఇక్కడ చూడండి చూడండి ఏం జరుగుతుందో. వర్షం పడుతుంది బ్రో. నువ్వు దేవుడు స్వామి. हे प्रभु ఏ ప్రభు, हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? సామ్సంగ్ అఫీషియల్ ఇండియా నుంచి ఇన్స్టాగ్రామ్ లో నాకు ఈ మెసేజ్ అయితే వచ్చింది అనమాట, అఫీషియల్ గా అనమాట. సో ఒకసారి ఆ మెసేజ్ చూపిస్తా ఉంటాను, ఇక్కడ సైడ్ లో మీకు కనబడిద్ది. సో అది ఓపెన్ చేయగానే మొత్తం నా పేరు మెన్షన్ చేసి వెన్యూకి రమ్మని చెప్పి ఇన్వైట్ కూడా ఇచ్చారు. సో బేసికల్లీ ఏంటంటే గైస్, మనం ఢిల్లీ అయితే కనుక వెళ్తున్నాం అనమాట. బట్ 2 things కి అయితే వెళ్ళబోతున్నాం. ఒక థింగ్ అయితే ఆల్రెడీ రివీల్ చేసాం అనమాట. కానీ నిజంగా చాలా హ్యాపీగా ఉందన్న. ఎందుకంటే నిన్నగాక మొన్నే మనం జస్ట్ లాస్ట్ మంతే మనం చెన్నై వెళ్ళాము. అండ్ అలాగే ఆ తర్వాత వెంటనే హైదరాబాద్ అయితే వెళ్ళాం అనమాట నెక్స్ట్ డేని. సో 2 చోట్ల మనం మీట్ అండ్ గ్రీట్ అయితే కనుక చేసాము. సో వెరీ హ్యాపీ అన్న, మీ వల్ల అది పాసిబుల్ అయితే అయింది, మీ అందరి సపోర్ట్ వల్లే. టు బి ఆనెస్ట్, మనం ఫ్రాంక్ గా మాడుకోవాలి, ఉన్న వ్యూస్ ఇవన్నీ కూడా చాలా తక్కువ అయితే వస్తున్నాయి. బట్ అయినా కూడా మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల, మీరు గతంలో ఇచ్చిన సపోర్ట్ వల్ల మనం ఏంటంటే కనుక ఈ మ్యాసివ్ గా ఈవెంట్స్ అన్ని కూడా ఇన్వైట్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఇప్పుడు ఢిల్లీ అయితే పోతున్నాం. అండ్ నేను ఇన్స్టాగ్రామ్ లో పెట్టినట్టు మనం ఏంటంటే కనుక టోర్నమెంట్ కి వెళ్ళబోతున్నాం అనమాట. నేను హైదరాబాద్ టీమ్ ని రిప్రజెంట్ అయితే కనుక చేస్తున్నాను, గేమర్ ఫ్లీట్ అన్నతోని. అండ్ అలాగే ఇంకా చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు, అక్కడికి వెళ్ళక మాడుకుందాము. అండ్ అలాగే శోభనన్ వస్తున్నాడు, అండ్ అలాగే ధనుష్ వస్తున్నారు. వాళ్ళు వచ్చేసరికి పూణే ఒకళ్ళను, అండ్ అలాగే శోభనన్ వచ్చేసరికి జైపూర్ రిప్రజెంట్ అయితే చేస్తున్నాడు అనమాట. సో ఇదిగోండి యాజ్ యూజువల్ గా మై ట్రావెలింగ్ కంపానియన్ అనొద్దు, అంటే లైక్ దింపే కంపానియన్ మా అమ్మ. అంటే ఏం కాదురా, చిన్నప్పుడేమో స్కూల్ బ్యాగ్ క్యారేజ్ అన్ని పట్టుకెళ్ళేదాన్ని. ఇప్పుడేమో పెద్ద అయిపోయావు కదా, ఎయిర్పోర్ట్ కి లగేజ్ బ్యాగ్ పట్టుకుని సాయం వస్తున్నాను. నీ పాదాలకు వల్ల నా అడుగులు సాగాలమ్మా. అదనమాట, ఇదిగోండి లగేజ్ ట్రాలీ తీసుకుని. సో ఇప్పుడు ఎయిర్పోర్ట్ కి అయితే కనుక వెళ్ళిపోతున్నాం. వెళ్ళే కొద్ది కూడా మాడుకుందాం. టోర్నమెంట్ గురించి అయితే రివీల్ చేశాను. సో ఈ అప్డేట్ కూడా నేను ఇన్స్టాగ్రామ్ లో పెట్టాను, ఎక్కడ పెట్టారనుకుంటే కనుక. సో ఇన్స్టాగ్రామ్ లో మీరు ఫాలో కాకపోతే ఇంకా ఫాలో అయితే అయిపోండి. సో డిస్క్రిప్షన్ లో పెడుతున్నాను, కొంచెం ఫాలో కొట్టండి అయ్యా. యూట్యూబ్ లో ఫాలోయింగ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ లో కొంచెం తక్కువ ఉందన్నమాట. కొంచెం తక్కువ. ఇన్స్టాగ్రామ్ లో కొంచెం ఫాలోయింగ్ కూడా పెంచండి, త్వరగా అప్డేట్స్ అండ్ అలాగే ఇంకా ఎంటర్టైన్మెంట్ కంటెంట్ అయితే కనుక వస్తుంది. సో ఇన్స్టాగ్రామ్ లో ఇదిగో ఈ విడి గారితో కూడా మనం రీల్స్ ప్లాన్ చేద్దాం, మమ్మీతో కూడా. తప్పకుండా, మేము ఎప్పుడు రెడీ రీల్స్ చేసేటానికి. సో అదనమాట. సో ఫాలో అయితే కొట్టేసేయండి. సో ఇప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ అప్డేట్ కూడా ఐ థింక్ ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో పెట్టేసి ఉంటాను నేను ముందే. సో యా, ఫాలో అయితే కొట్టేసేయండి. సో మనం వెళ్ళే కొద్దీ వీడియో ఎండింగ్ లో మీకు అర్థమైపోద్దులేండి సెకండ్ అప్డేట్ ఏంటనేది. సో 2 విషయాల కోసం మనం అయితే ఢిల్లీ అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో గైస్, అసలు విషయం ఎప్పుడు మర్చిపోయాను. సో ఇప్పుడు నేను ప్రయాణిస్తుంది 2 ఫ్లైట్స్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి రాజమండ్రి టు హైదరాబాద్ వెళ్ళాలి, అండ్ అలాగే తర్వాత హైదరాబాద్ టు ఢిల్లీ. సో ఇదో తలకే పోతుంది అనమాట. మధ్యలో మళ్ళీ 2.5 hours లే ఓవర్ హైదరాబాద్ లో. విధాడిందిరా నీతో నీ వింత నాటకం. అన్ఫార్చునేట్లీ విజయవాడకు ఉన్నట్టు, వైజాగ్ ఉన్నట్టు ఇంకా రాజమండ్రి ఎయిర్పోర్ట్ అంత డెవలప్ అవ్వలేదు అనమాట. అంటే డైరెక్ట్ ఢిల్లీకి అయితే లేదు. ఇక్కడ నుంచి చెన్నైకి ఉంది, బెంగళూరుకి ఉంది, హైదరాబాద్కి ఉంది. ఇప్పుడే చెక్ ఇన్ అయితే అయ్యాను అనమాట. వెయిట్ చేస్తున్నాను. వెళ్ళిపోతున్నాం హైదరాబాద్ కి. అక్కడ 2.5 hours బోర్ కొట్టిద్దాను, మరి ఏదో టైం పాస్ చేయాలి. సో గైస్, లాస్ట్ లో ఏంటంటే సీట్ కొంచెం చేంజ్ చేసాం అనమాట. ఎమర్జెన్సీ సీట్ బుక్ చేసుకున్నాను. ఫస్ట్ టైం ఎమర్జెన్సీ సీట్లో అయితే వెళ్తున్నాను. సో లెగ్ రూమ్ ఉండిద్ది అంటే కదా, వీ హ్యావ్ దిస్ ఎక్స్ట్రా మొత్తం లెగ్ రూమ్ అనమాట. నెక్స్ట్ హైదరాబాద్ చలో. సో గైస్, మొత్తానికి ల్యాండ్ అయితే అయిపోయానమాట. సో ఇప్పుడు ట్రాన్స్ఫర్ లోకి వెళ్ళి మనం ఢిల్లీ ఫ్లైట్ అయితే కనుక తీసుకోవాలి. సో ఇది ఆడో ఉందనమాట, తప్పుదారిలో వెళ్ళిపోయాను. సో ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి వెళ్తున్నాను అనమాట. అమ్మా, రాజమండ్రి నుంచి డైరెక్ట్ ఫ్లైట్ పెట్టుంటే మనకి బాగా ఉండకపోతుంది. ఈ పాటికి ఇంకో గంటలో ఢిల్లీ వెళ్ళిపోతాం. ఇక్కడ మనకి వెయిటింగ్, మళ్ళీ తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్, చాలా తలకైపోతారు అనమాట. ఇక్కడ డొమెస్టిక్ ట్రాన్స్ఫర్స్ ఎక్కడైతే ఉన్నాయి, ఎక్కడైనా కూర్చుని ఇన్స్టాగ్రామ్లో స్టేటస్ అది పెడదాం.
బై ద వే ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయిపోతే ప్లీజ్ దయచేసి ఫాలో అయిపోండి, ఎందుకంటే చాలా వరకు క్విక్ అప్డేట్స్ కూడా అందరినీ వస్తాయి. సో ఒక ఫాలో అయినా కదా కొట్టేసేయండి ప్లీజ్, మర్చిపోద్దు. ఓకే, సో గైస్ ఇప్పుడే లాంజ్కి వచ్చానమాట. 25 రూపీస్ పడింది క్రెడిట్ కార్డ్ మీద. సో ఫుడ్ మీద ఇంట్రెస్ట్ లేదు కానీ ప్రస్తుతానికి అయితే లైట్ గా వేసుకున్నా. బ్రెడ్స్, మిక్సీ జామ్, కప్ కేక్, చికెన్ సాసేజ్, బాయిల్డ్ ఎగ్, హెల్తీ బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు ఇక్కడ దాకా ఉన్న ఫుటేజ్ ఎలాగో వైఫై ఉంది కాబట్టి లాంచ్ లో, సో ఇప్పుడు దాకా ఉన్న ఫుటేజ్ ఎడిటర్ పంపించేద్దాం అని చెప్పి ఎలాగో ఇంకా టైం పాస్ అవుతుంది. సో ల్యాప్టాప్ ఓపెన్ చేసుకుని అలాగా కాసేపు యూట్యూబ్ ఓటీటీ సినిమాలో చూద్దాం. సో ప్రస్తుతానికి ఇంకా 1.5 hours ఉందన్నమాట ఢిల్లీ ఫ్లైట్కి. సో గైస్ ఇప్పుడే 2వ ఫ్లైట్ ఢిల్లీ అయితే కనుక ఎక్కేసాం అనమాట హైదరాబాద్ నుంచి. సో ఇంకా నెక్స్ట్ ఢిల్లీ. అమ్మయ్య, ఆ వెయిటింగ్ మటుకు చాలా చిరాకు పుట్టింది, బట్ లైవ్ చేశాను. లైవ్లో మస్తు టైం పాస్ అయితే అయిందనమాట మీతో. థ్యాంక్స్ టు యూ ఆల్. సో ఢిల్లీలో కలుసుకుందాం. అండ్ ఈవెంట్ గురించి ఏంటనేది చెప్తాను కదా ఎండింగ్లో. సో ఢిల్లీలో పూర్తిగా మాడు. సో గైస్ మన సబ్స్క్రైబర్స్ కొంతమంది కలిసారు అనమాట. పేరన్నా మీ పేరు? సాయి కిరణ్. ఆదిత్య శివ. మన వాళ్ళు అయితే డాడీ బిగ్ ఫ్యాన్. థ్యాంక్ యూ. ఇదిగో బాగా చూడండి, మీకు ఫ్యాన్స్ ఎక్కడికి వెళ్ళినా ఫ్యాన్స్ మీకే ఎక్కువ ఉన్నారు. ఏం డామినేట్ చేస్తున్నారు మీరు ఛానల్ కూడా. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్. ఇంటికి పక్క ఒకసారి తప్పకుండా రండి బ్రో. అండ్ గైస్ మన వాళ్ళు అయితే ఢిల్లీకి వీసాకి వచ్చారంట, యుఎస్ వెళ్తున్నారంట స్టడీకి. సో వీసా ఇంటర్వ్యూ కోసం వచ్చారంట. పాపం కూర్చున్నారు ఫ్లైట్ లో, ఫస్ట్ నుంచి చూస్తా ఉన్నారన్నమాట. అలాగా మధ్యలో పలకరించారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు దొరికింది ఛాన్స్ అని ఫోటో అడిగారు అనమాట. ఫోటో అయితే ఇచ్చాను. సో అది. అండ్ మొత్తానికి మనం అయితే వచ్చేసాం క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా ఢిల్లీకి. ఫస్ట్ టైం నేను రావడం. అండ్ ఆల్సో మనం ఇండియా గేట్ దగ్గరికి వెళ్దాం. అండ్ ఆల్సో తాజ్ మహల్ కూడా చూద్దాం ఒకవేళ టైం ఉంటే, గ్యారంటీ లేదు. అండ్ ఇప్పుడు ఈవెంట్ అయితే వచ్చేసరికి మనకి 6 o'clock అనమాట. సో తొందరగా బ్యాగేజ్ తీసుకుని బయలుదేరాలి. అండ్ సామ్సంగ్ వాళ్ళు ఇది గుడ్ థింగ్ అనమాట, నాకు క్యాబ్ కూడా అరేంజ్ చేశారనమాట. హోటల్ ట్రాన్స్ఫర్ ద్వారా ఉంది. సో చాలా బ్రాండ్స్ అయితే బుక్ అయితే చేయరు. మనుషులు మంచోడ్రా, మనిషి అంటేనే మంచోడు. సో క్యాబ్ గురించి మరి ఒక్కలేదు, ఎలాగైనా క్యాబ్ రెడీగా ఉంది, ఎక్కేస్తాం, వెళ్ళిపోతాం హోటల్కి. అది అవదమ్మా. చలో నేను ఉండిపోయే హోటల్ కూడా చూపిస్తాను. నీకు ఆల్ ద బెస్ట్ బ్రో వేసే ఇంటర్వ్యూకి. థ్యాంక్స్ అన్న. అదంత ఈజీ కాదు బ్రో, నేను పట్టాను. సో నాకు B1 వీసా ఇవ్వడానికి వాళ్ళు చాలా ఎక్స్ట్రాలు చేశారు హైదరాబాద్ లో. అయితే ఆల్ ద బెస్ట్ మీ ఇద్దరికి మరి. థ్యాంక్స్ అన్న. ఓకే అయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ. మన వాళ్ళ నుంచి వస్తుంది మరి, కొట్టండి సబ్స్క్రైబ్. ఇక్కడ చూడండి చేతులతో సైన్స్ పెట్టారు. ఏంటి అయ్యా మీకేం తెలుసుంటే, నువ్వు ఇదొకటి అలా ఒక్కోటి ఉంది గెస్. బ్యాగులకి నాకు రిలేషన్ ఏంటో అర్థం కావట్లేదు భయ్యా. ల్యాండ్ అయింది 2:20కి. టైం చూడండి 2:53. అంటే ఎంతసేపు వెయిట్ చేశాను? 2:20 నుంచి. అర్థమైందా? బ్యాగ్ రాలే ఇంకా, బెల్ట్ తిరుగుతానే ఉంది. మళ్ళీ పరిగెట్టుకుని బ్యాగ్ మిస్ అని చెప్పాలేమో. ఏందిరా నాయన, నాకే ఎందుకు జరుగుతాయిరా. A little longer than a few minutes later. ఇంకా రాలేదు మామ. టైం చూసారా? అదు ఈ జన్మకి రాదు నాకు బ్యాగ్. మొత్తానికి వచ్చింది 3:20 అయిందనమాట. అప్పుడు వచ్చింది ఈ బ్యాగ్. ఇప్పుడు నేను బయటికి పోవాలి, మళ్ళీ క్యాబ్ వండి ఎత్తుకోవాలి. పాప ఆడు కూడా వెయిట్ చేస్తున్నాడు. ఫోన్ చేసి వెళ్ళండి, బట్ వాడు కూడా వెయిట్ చేస్తున్నాడు అనమాట. ఎంత చెండాలో అయిపోయిందంటే అంత చెండాలో అయిపోయింది. వై మీ అన్నా ఎందుకు వెళ్ళగానే బయటికి వర్షం పడుతుంది, లేదా బ్యాగ్ మిస్ అయిపోద్ది. ఏందో అవన్నీ ప్రయాణం జరుగుతున్నప్పుడు అదృష్టం అనుకోలో లేకపోతే ఇంకేమో అనుకోలో అర్థం కావట్లేదు. మీ జాతకం మాత్రం పరమ దరిద్రంగా ఉంది. నేను వర్షం అని సరదాగా అన్నాను కదా, ఇక్కడ చూడండి ఏం జరుగుతుందో. వర్షం పడుతుంది బ్రో. నువ్వు దేవుడు స్వామి. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? నేనేదో మాట వరుసగా అన్నానండి, వర్షం పడుతుంది. ఇవాళ ఇంటి 2 జరిగాయి, వర్షం పడ్డాను, బ్యాగ్ ఏమో లేట్ రావడం. కానీ క్యాబ్ డ్రైవర్ అయితే ఫాస్ట్ గా ఉన్నాడు, వచ్చేసాడు నా పేరు పట్టుకుని ఆ బుక్ మీద. క్యాబ్ డ్రైవర్ అనమాట, బ్యాగ్ కూడా పట్టుకెళ్తున్నాడు పాపం. వద్దొద్దన్నా సరే పట్టుకుని అయితే వెళ్తున్నాడు. ఇప్పుడు ట్రాఫిక్ ఎలా ఉంటుందో. పहुंचने హోటల్ को कितना टाइम लगेगा? 10 मिनट నేను ఓన్లీ. అచ్చా 10 minutes పడుతుంది అంట గైస్. దగ్గరే అంట. పోలేండి లక్కీలీ, లేదంటే మళ్ళీ ఢిల్లీ ట్రాఫిక్ లో ఇరుక్కోలేమో అనుకున్నా. చిత్త కూడా వేస్తుంది గైస్. చలో వెళ్దాం హోటల్ దగ్గర. సో గైస్ ఇప్పుడే రూమ్ చెక్అవుట్ అయితే చెక్ ఇన్ అయితే అయ్యాను అనమాట. సో భోజనం అయితే కనుక చేసేసాను. సో ఇప్పుడు రూమ్ లోకి అయితే వెళ్తున్నాను. ఇప్పుడు నా చేతిలో కెమెరా లేదు. కెమెరా ఎవరు తీస్తున్నారో తెలుసా మీకు? సో ఈస్ నన్ అదర్ దెన్ శోభన్ అన్న. సో శోభన్ అన్న అయితే కలిసేసాం అనమాట. నెక్స్ట్ ధనుష్ ఏమో కింద ఉన్నాడు, చూపిద్దాం అనుకున్నా కానీ లంచ్ టైమ్ లో అందరు లంచ్ చేస్తున్నారు. శోభన్ అన్న, SMR అన్నని కలిసాను. నెక్స్ట్ మళ్ళీ ఇంకా OD18 ఇంకా చాలా మంది యూట్యూబ్ కలిసాను. లేజీ అన్నని కలిసాను. ఇంకా చాలా మంది ఉన్నారు.
అనమాట. నిశ్చయం ఉన్నాడు, మిక్పాట్ ఉన్నారు, టెన్షన్ వస్తుంది. జోనాథన్ అయితే ఇలా ముందు నుంచి ఇలా వెళ్ళాడు. సో బాగోదు కదా లంచ్ లో, సో అందుకే మాట్లాడలేదు అనమాట. సో ఇప్పుడు రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఈవెంట్ కి రెడీ అయిపోతున్నాము. సో ఈవెంట్ అయితే స్టార్ట్ అవుతాం మేడం, అది సెకండ్ బ్లాగ్ లో అయితే వచ్చింది. అండ్ మేబీ థర్డ్ బ్లాగ్ లో జోనాథన్ కలుద్దాము. సో రెడీగా అయితే ఉండండి. సో మరి ఇప్పటికి వీడియో అయితే ఇంతే. సో ఢిల్లీ అయితే వచ్చాం అండ్ రూమ్ లోకి అయితే వెళ్ళిపోతున్నాం. సో రూమ్ కూడా ఎలా ఉందో చూపిస్తాను నెక్స్ట్ బ్లాగ్ లో. లెంత్ ఎక్కువైపోద్ది, అంత మించి ఏం కాదు. సో ఇప్పటికి వీడియో అయితే ఇంతే. బాయ్. కీప్ స్మైలింగ్ గుర్తుపెట్టుకోండి. మీకైనా తోపేరు లేరు. శోభనా నా డైలాగ్ చెప్పాలి. మీకన్నా తోపెవరు లేరు. ఆ కీ స్మైలింగ్ మర్చిపోయావు. ఇంకోసారి ఇప్పుడు గుర్తులేదు. కీప్ స్మైలింగ్, కీప్ స్మైలింగ్, మీకన్నా తోపెవరు లేరు. గుర్తుపెట్టుకోవాలి. కీప్ స్మైలింగ్, కీప్ స్మైలింగ్, గుర్తుపెట్టుకో. మీకన్నా కీప్ స్మైలింగ్, గుర్తుపెట్టుకోవాలి. కీప్ స్మైలింగ్, గుర్తుపెట్టుకో, మీకన్నా తోపెవరు లేరు. అంతే. Dale,